ప్రైమ్ నెంబర్స్ అనే చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ పైన ఉన్నాయి. ఈ రోజు ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుంటున్నాం కంటిన్యూగా. సో ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 105 ఈస్. సో ఇక్కడ కౌంట్ అడిగిండు, 105 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ అడిగిండు. ఇప్పుడు నువ్వేం తీసుకోవాలి, 105ని ఎల్సిఎం మెథడ్ తోటి తీసుకోవాలని చెప్పిన కదా. సో ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2 తోటి చెక్ చేస్తాం. సో 2 ఈజ్ పాసిబుల్, ఎందుకంటే 105లో వస్తుందా, 2 టేబుల్లో వస్తుంది, 105 రాదు. దెన్ గో ఫర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. సో 3 అనేది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. 3 3 జా 9. సో 1 ఇక్కడ వస్తుంది కదా 5 పక్కన, అప్పుడు అది ఏమైతుంది, 15 అవుతుంది. సో 3 టేబుల్లో 15 నెంబర్ వస్తుంది, 3 5 జా 50. నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏంటిది, సో 4. కానీ 4 అనేది ప్రైమ్ నెంబరా కాదు, సో తీసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 5. 5 7 జా 35. ఇప్పుడు ఏముంది, 3 × 5 × 7. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ అన్నా, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 105కి ఎన్ని నెంబర్స్, 3. సో ఆన్సర్ ఏంటిది, బి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 48? సో యూ హ్యావ్ టు డూ ద సేమ్ వే ఎల్సిఎం మెథడ్. సో 2 టేబుల్లో 48 అనేది పాసిబుల్. లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంది కదా. నెక్స్ట్ 2 2 జా 4, 2 4 జా 8. నెక్స్ట్ 2 1 జా 2 2 జా. నెక్స్ట్ 2 6 జా 12. నెక్స్ట్ 2 3 జా 6. సో ఇక్కడ చూడండి రా, ఎన్ని 2s ఉన్నాయి, 1 2 3 4. సో 2^4 అని రాసుకోవచ్చు కదా, చెప్పిన కదా, ఇంటూ 3. సో 2^4 × 3 ఆప్షన్లు ఎక్కడ ఉంది, సో సి అనేది రైట్ ఆన్సర్. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు డూ దట్. వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 231? సో ఇక్కడ 231 ఉంది కదా, 231ని సేమ్ ఎల్సిఎం చేయండి. లాస్ట్కు ఆడ్ నెంబర్ ఉంటే 2 టేబుల్లో వస్తుందా, మీరే చెప్పండి, వస్తుందా, రాదు. సో మనకు ఏకైక ఈవెన్ నెంబర్ 2 అనేది పాసిబుల్ కాదు కాబట్టి నువ్వు అనదర్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది, 3 అనేది ప్రైమ్ నెంబర్. 3లో పాసిబుల్ చూడండి, 3 7 జా 21. ఇక్కడ 23 కదా, మళ్ళీ 2 వస్తుంది కదా. సో 1 పక్కన పోతే 21 అవుతుంది. నెక్స్ట్ 3 7 జా 21. సో 3 టేబుల్లో 77 ఎక్కడైనా వస్తుందా, రాదు. దెన్ గో ఫర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది, 5. 5 ఎక్కడైనా వస్తుందా, రాదు. నెక్స్ట్ 7. ఇప్పుడు చూడండి, 7 1 జా 7 1 జా అంటే 7 11 జా. ఇప్పుడు ఏంటిది, 3 × 7 × 11 అనేది మనకు ఫ్యాక్టర్స్. ఇక్కడ 231 యొక్క ఫ్యాక్టర్స్ ఏలో ఉన్నాయా, బిలో ఉన్నాయా, సిలో ఉన్నాయా, డిలో ఉన్నాయా? సో నీ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి అంతలోపు రీడ్ చేయండి, నేను రబ్ చేస్తా. వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 216? సో ఇక్కడ చూడండి, 216ని ఎల్సిఎం మెథడ్ తోటి చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ 2 1 జా 2 8 జా. సో రిమైనింగ్ అక్కడ ఇక్కడ సేమ్ పాసిబిలిటీ, అంటే ఈక్వల్గా పాసిబిలిటీ పోతే మధ్యలో 0 ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 × 108 జా 216 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2 5 జా 10, 2 4 జా 8. నెక్స్ట్ 2 2 జా 4, మళ్ళీ 1 వస్తుంది, 2 7 జా 14. సో మళ్ళీ 2 టేబుల్లో ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి 3 3 9 జా 27, 3 3 జా 9. 2s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 2^3. 3s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 2^3 × 3^3. నీ ఆప్షన్ ఎక్కడుంది నాన్న, ఎక్కడుంది చెప్పుకోండి, ఏనా? సో సి ఈజ్ రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 90? సో ఈ క్వశ్చన్ వచ్చేసి మీరు నోట్స్లో చేయండి. నెక్స్ట్ మీరు వచ్చేసి మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో పాజ్ చేసి, వీడియో పాజ్ చేసి, సో కామెంట్ బాక్స్లో చేయగలరని కోరుతా ఉన్నాము. సో చేస్తున్నా చూడండి. సో లాస్ట్కి ఈవెన్ నెంబర్ కాబట్టి 2 4 జా 8. ఇక్కడ 10 వస్తుంది కదా, 1 అనేది పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి 2 5 జా 10. నెక్స్ట్ 5 టేబులే కదా, 3 టేబుల్ వస్తుందా, వస్తుంది. 3 1 జా 3, 3 5 జా 15. నెక్స్ట్ 3 టేబుల్ వస్తుందా, 3 5 జా 15. ఇక్కడ 2 × 3 ఎన్ని ఉన్నాయి, 2. సో 3^2. సో ఇక్కడ 5 అనేది సింగిల్ ఉంది కాబట్టి, సో నీ ఆప్షన్ ఎక్కడ ఉంది గుర్తుపట్టండి, ABCD. ఏది కరెక్ట్, బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే